సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం గ్రిడ్ మెథడ్ యూస్ చేసి డ్రాయింగ్ ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను. సో దానికి ముందుగా నేను గ్రిడ్ మెథడ్ యూస్ చేసి గీసిన కొన్ని డ్రాయింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ఎలా ఉందనేది చెప్పండి. సో చూస్తున్నారు కదా, ఇది నేను రీసెంట్గా అయితే డ్రా చేశాను ఫ్రెండ్స్. లైట్ షేడ్ వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే గ్రిడ్ మెథడ్ యూస్ చేసి అయితే నేను డ్రా చేశాను. ఈ గ్రిడ్ మెథడ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే చాలా నీట్గా వచ్చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ముందుగా మనం ప్లే స్టోర్లోనే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం గ్రిడ్ అనేది సెట్ చేసుకోవాలి, అదేవిధంగా గ్రిడ్ మెథడ్ యూస్ చేసి మన అవుట్లైన్ ఏ విధంగా గీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మన ఛానల్ ఇంకా మొదటిసారిగా చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నెక్స్ట్ ఏ విధమైన డ్రాయింగ్ చేయాలనేది అయితే కింద కామెంట్లో చెప్పండి. సో లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. మనకి దీనికి ముందుగా ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకొని గ్రిడ్ ఆర్ట్ అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో దీనిలో మనకి ఈ యాప్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మనకి చాలా సింపుల్ అండ్ యాక్యురేట్గా చేస్తుంది. సో మనకి ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మనం అయితే ఒక ఫోటోని అయితే క్లిక్ చేసుకుందాం. సో లార్డ్ శివ ఫోటోని అయితే క్లిక్ చేసుకున్నాను. ఇది క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా కొన్ని గ్రిడ్స్ అయితే ఫామ్ చేస్తుంది. కాకపోతే మన దగ్గర ఉన్న పేపర్ సైజుని బట్టి మనం కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను A4 సైజ్ చేస్తున్నాను కాబట్టి వర్టికల్స్ వచ్చేసి 14, అదేవిధంగా హారిజంటల్ వచ్చేసి 10 పెంచుకున్నాను. సో చూస్తున్నారు, కింద ఈ కలర్ షీట్స్ కూడా మనం పెంచుకోవచ్చు. సో బ్లాక్ అండ్ వైట్ కూడా తెచ్చుకోవచ్చు, కాకపోతే దానికి యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. సో ఈ విధంగా మనకి గ్రిడ్ ఫామ్ అయిన తర్వాత ఫోటోని సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి దీనికి 1:1 అన్నట్టుగా గ్యాప్ ఇచ్చుకొని డాట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, పేపర్కి 4 పక్కల. సో తర్వాత ఆ లైన్స్ని ఇంకా యాడ్ చేస్తూ వెళ్తే మనకి గ్రిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. సో హారిజంటల్ వర్టికల్ లైన్స్ కూడా గీసుకున్న తర్వాత మనకి గ్రిడ్ అనేది ఈ విధంగా అయితే ఫామ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, వీడియోని ఈ విధంగా మనం గ్రిడ్ అనేది రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ ఒక ఐడియా వస్తే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో గ్రిడ్ మెథడ్ అనేది, సో మనం ఈ విధంగా గ్రిడ్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే వీటికి నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ నెంబరింగ్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి బాక్సెస్ అనేవి కౌంట్ కరెక్ట్గా ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఏ బాక్స్లో ఏ పార్ట్ ఉందన్నది అయితే మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. సో నేనైతే హారిజంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ ఒక్కొక్క బాక్స్ నెంబర్కి కౌంట్స్ అనేవి ఇస్తున్నాను. సో దీనివల్ల మనకి గ్రిడ్లో కూడా నెంబరింగ్ అనేది ఇచ్చుకుంటాం కాబట్టి ఆ నెంబర్ వైజ్గా ఆ పార్ట్లోని మనకి ఏ నెంబర్ వైజ్లో పార్ట్లో ఏముందన్నది అయితే దానికి యాజ్ ఇట్ ఈజ్గా గీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. సో మనకి దీనిలో 5 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో స్టార్ట్ చేద్దాము. సో మనకి బిగినర్ స్టేజ్లో ఉండే ఆర్టిస్టులకు ఎవరికైనా సరే ఈ గ్రిడ్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. చాలామంది ఫ్రీ హ్యాండ్ డ్రా చేస్తారు, వాళ్ళకైతే గ్రిడ్ మెథడ్ అవసరం లేదు. కాకపోతే బిగినర్ స్టేజ్లో ఉండి డ్రాయింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ గ్రిడ్ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, గ్రిడ్ మెథడ్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన డ్రాయింగ్ని చిన్న పార్ట్స్గా సపరేట్ చేసుకుంటాం. సో చిన్న పార్ట్స్గా సపరేట్ చేసుకోవడం వల్ల ఒకేసారి మొత్తం డ్రాయింగ్ వేయడం కంటే చిన్న పార్ట్స్ని కలుపుకుంటూ వెళ్తే మనకి డ్రాయింగ్ అనేది మొత్తం ఫామ్ అవుతుంది. సో దీనివల్ల బిగినర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చాలా త్వరగా ఆర్ట్ అనేది నేర్చుకునేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మన బాక్సెస్ అన్నీ ఒకటే కలుపుకుంటూ డ్రా చేస్తే మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఈ గ్రిడ్ మెథడ్ యూస్ చేయడం వల్ల మనకి డ్రాయింగ్ అనేది అవుట్లైన్ గీసుకోవడం చాలా సులభం అవుతుంది. అదేవిధంగా టైం కూడా సేవ్ అవుతుంది. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి అయితే దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. సో దీనివల్ల ఏంటంటే మనకి డ్రాయింగ్ చాలా నీట్గా వస్తుంది. సో అదేవిధంగా దీనికి షేడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో షేడింగ్ చేయడం వల్ల కూడా మనకి డ్రాయింగ్ అనేది కనిపించడం చాలా నీట్గా కనిపిస్తుంది. సో దీనికి డ్రాయింగ్ చేయడం కూడా నేనైతే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే చేసి వీడియోని పెట్టడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ విధంగా అవుట్లైన్ అనేది గీసుకున్న తర్వాత షేడింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే చేస్తాను. సో దానికి కూడా మరొక వీడియో అనేది తీసి మీకు ఖచ్చితంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మనం పెట్టే ప్రతి వీడియోని మీరు కూడా చూసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, మన గ్రిడ్ మెథడ్ యూస్ చేయడం వల్ల
చాలా అంటే చాలా త్వరగా డ్రాయింగ్ అనేది కంప్లీట్ చేయవచ్చు. నాకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. సో మన ఆర్ట్ అనేది ఏ విధంగా వచ్చింది అన్నది కింద కామెంట్ అయితే చేయండి. సో అదేవిధంగా నెక్స్ట్ మన షేడింగ్ కావాల్సిన వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా